పవన్ కళ్యాణ్ గారు ఇవాళ సుమారు 9 నాటికల్ సముద్రం దూరంలోకి వెళ్ళడం జరిగిందండి. ఏదైతే అక్రమ రవాణా ఉందో ఆ అక్రమ రవాణాను పట్టుకున్నారు. ఇది ఒక రైస్ మాఫియా. ఇది ఇంకా వైసీపీ గవర్నమెంట్ అనుకుంటున్నారేమో మనకు అర్థం కావట్లే. ఇది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో కూడా మీరు బరి తెగించి చేస్తున్నారంటే వైసీపీ గవర్నమెంట్ లో ఇంకెన్ని దారుణాలు చేశారు. ఇవాళ దీనికి సమాధానం చెప్పాలి. కోర్టు అధికారి సమాధానం చెప్పాలి. కోర్టు అధికారి ధర్మశాస్త్ర సమాధానం చెప్పాలి. అదే విధంగా డిఎస్పీ రఘుబీర సమాధానం చెప్పాలి. అంతేకాకుండా డిఎస్ఓ మరి ప్రసాద్ గారు దీనికి సమాధానం చెప్పాలి. అధికారులు ఏం చేస్తున్నారు? ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకంలో రావాల్సిన బియ్యాన్ని రోజున ఈ పోర్ట్ అధికారులు సౌత్ ఆఫ్రికా కేంద్రంగా చేసుకొని, కాకినాడ కేంద్రంగా చేసుకొని సౌత్ ఆఫ్రికాకి ఎగుమతి చేస్తా ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఇంకా వైసీపీ భాషలో మీకు పోలేదా? ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా ఒకటే నినాదం, అవినీతి రహిత రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఎన్నో ఆశలతో ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం చక్కగా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ యొక్క చంద్రబాబు గారు ఒకటే చెప్తున్నారు ఈ మధ్య కాలంలో, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అంటూ. హలో మేడం, చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అంటూ. అదే మీరు చెప్తున్నారు. అదే సార్, ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన ఏమనుకుంటున్నారు మాకు అర్థం కావట్లేదు. ఇంకా వైసీపీ పార్టీ అధికారంలో లేదు కదా. అంటే వీళ్ళు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణాలు చేస్తారో మీరు చూసే మనకు అర్థమవుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విధానాలతో ఆయన అభివృద్ధిగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తూ ఈ పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి కల్పించాలి, వారికి సంక్షేమ పథకాలు అందుబాటులో చేరువలో ఉండాలని చెప్పేసి ఆయన రాత్రనగా పగలనగా కష్టపడి ఇవాళ ఎన్నో మరి కంపెనీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపించడానికి ఆయన ఎన్ని అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు. అలాంటిది ఈ రోజున ఈ కాకినాడ కేంద్రంగా మరి సౌత్ ఆఫ్రికాకి 38,000 టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవాళ ఎవరి కోసం అక్కడ ఉంది? ఎలా సాక్షాత్తు ఒక పౌర సరఫరా మంత్రి ఆయన చెప్పినా సరే ఎందుకు నిర్లక్ష్యం? ఒక ఎమ్మెల్యే చెప్పినా వాల్యూ లేదు, ఒక మంత్రి గారు చెప్పినా ఆగట్లేదు. ఏంటి వీళ్ళ వెనకాల ఎవరున్నారో అందరికీ తెలుసు. ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇంత దారుణాన్ని ఒడిగడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చూసి ఊరుకోదు. అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు మరి సముద్రం లోనకి వెళ్లి స్టైల్ ఎల్ నౌకను పట్టుకోవడం, నౌకలో ఈ సరఫరా జరుగుతుందని ఆయన పట్టుకోవడం జరిగింది. దీనిపై మరి కేంద్ర ప్రభుత్వానికి అదే విధంగా కేంద్ర నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి మరి లేఖ రాయడం కూడా జరుగుతుందని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చూస్తుంటే అందరికి కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఎప్పుడు కూడా మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే ఇలాంటి జరిగిందని తెలియగానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఉక్కుపాతం మోపిస్తారో ప్రతి ఒక్కరి మీద, దీని మీద ఎవరైతే దీని వెనకాల ఎవరున్నారో, అసలు దీనికి కారకులు ఎవరు, ఈ బియ్యం సౌత్ ఆఫ్రికాకి ఎలా అవుతుందో కూడా దాన్ని అన్ని కూడా బయటకు తీసి సరైన యాక్షన్ తీసుకొని వాళ్ళకి వెంటనే శిక్ష పడేలా చేస్తారో, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. ఇది ఆంధ్ర రాష్ట్రం అనుకుంటున్నారో లేదంటే మరి ఏమనుకుంటారో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అది ఆలోచించుకోవాలని ద్వారంపూడి చంద్రశేఖర్ గారిని కోరుతున్నాను. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఇంకా ఈ రైస్ మాఫియాని నడుపుతున్నారు అంటే దీని వెనకాల అధికారులు బరి తెగించారని మేము అనుకుంటాం. బరి తెగించారు కాబట్టే ఇవాళ ఇంత రైస్ మాఫియా జరుగుతుంది. అసలు ఏంటి మీకుండే ధైర్యం ఏంటి? ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారనుకుంటున్నారేమో. జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడని ఒకసారి మీరు మీకు ఇంకా అర్థం అవ్వట్లేదు, మాకు అర్థం కావట్లే. ఇక్కడ ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు. అవినీతి ఎలా ఊరుకుంటారు? మీరు చేస్తున్న అక్రమాలు ఎలా